నమస్కారం. జ్యోతిబా టీవీకి స్వాగతం. నేను మీ సతీష్ ముదిగొండ. ఈరోజు ప్రధాన వార్తలు ఇవే. తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు ప్రారంభం. పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏలు. జాతీయ విద్యా విధానం అమలుతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించాయి. మండల, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంఘాల నాయకులు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు రాజకీయ పార్టీల సన్నాహాలు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు, ఆర్థిక అంశాలు, రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రస్తావించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. డిజిటల్ మోసాలపై కేంద్రం హెచ్చరిక. ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీల్లో పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీ వివరాలను ఎవరికీ చెప్పవద్దని కేంద్ర సంస్థలు ప్రజలకు మరోసారి సూచించాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్లో రావ్ బహదూర్కు మంచి ఆరంభం. సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ చిత్రం విడుదలైన తొలి రోజే మంచి వసూళ్లు సాధించింది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇవే ఈరోజు ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.